Hello everyone, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. నౌవేడేస్ టోటల్ వరల్డ్ అనేది పవర్ నుండే రన్ అవుతుంది అనుకోవచ్చండి. ఇది ఆపరేటింగ్ మిషన్స్ నుండి కూలింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ వరకు డే టు డే యాక్టివిటీస్ లో యూజ్ అవుతుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది హైడ్రో పవర్ నుండి డెరైవ్ అవుతుందండి. ఇండియాస్ ఎనర్జీ ల్యాండ్స్కేప్ లో కీ పార్ట్ అన్నమాట. అండ్ అనదర్ సోర్స్ ఏంటంటే థర్మల్ పవర్ అన్నమాట. హైడ్రో పవర్ అండ్ థర్మల్ పవర్ రెండింటి మీద కూడా ఫోకస్ చేస్తున్న కంపెనీ ఏంటంటే జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ అండి. సో ఈ రోజు వీడియోలో కంపెనీ ఓవర్ వ్యూ, ఫైనాన్షియల్ హైలైట్స్, అలాగే ఫ్యూచర్ అవుట్లుక్ గురించి తెలుసుకుందామండి. ముందుగా ఇండస్ట్రీ అవుట్లుక్ కనుక చూస్తే ఇండియా అనేది వరల్డ్ వైడ్ గా థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అన్నమాట. ప్రెసెంట్ పవర్ కెపాసిటీ అనేది 492.86 గిగావాట్స్ ఉందండి. 2029 కి ప్రొజెక్టెడ్ పవర్ కెపాసిటీ అనేది 752.90 గిగావాట్స్, అంటే 8.80 CAGR గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. 2024 బడ్జెట్ లో కూడా గవర్నమెంట్ అనేది ఎనర్జీ సెక్టర్ కి 50% ఫండ్స్ అలర్ట్ చేసిందండి, సోలార్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్ ఫండింగ్ కోసం. మినిస్ట్రీ ఆఫ్ పవర్ ప్రకారం 2026 కి రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ లో 81 థర్మల్ యూనిట్స్ అనేవి రెన్యూబుల్ ఎనర్జీ యూనిట్స్ గా మారిపోతున్నాయి అన్నమాట. అలాగే గవర్నమెంట్ అనేది సోలార్ రూఫ్ టాప్స్ ద్వారా 40 గిగావాట్స్ పవర్ ని టార్గెట్ గా చేసుకుని టోటల్ గా 21 న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుంది. అండ్ ఫైనాన్షియల్ 2030 కి ఇండియాస్ రిన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ అనేది 18% నుండి 44% కి పెరుగుతుంది. అండ్ అలాగే థర్మల్ ఎనర్జీ జనరేషన్ అనేది 78% నుండి 52% కి తగ్గుతుంది. ఇండియాలో హైడ్రో ఎనర్జీ ప్రొడక్షన్ కనుక చూస్తే 2018 నుంచి కూడా 2029 వరకు గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అనేది ఉందన్నమాట. 2024 లో ఇది 185.8 మెగావాట్స్ ఉందండి, ఇన్ బిలియన్ కిలోవాట్స్ అవర్ అన్నమాట. అండ్ 2025 కి 194 ఉండొచ్చు, 2026 కి 202 ఉండొచ్చు, అండ్ 2027 కి 211 మెగావాట్స్, 2028 కి 220 మెగావాట్స్, అండ్ 2029 కి 227.8 మెగావాట్స్ కి రీచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అలాగే ఇన్స్టాల్ థర్మల్ కెపాసిటీ యాజ్ ఆఫ్ ఫిబ్రవరి 2024 కి ఇండియాలో కోల్ నుండి వచ్చేది 2,10,969 మెగావాట్స్ ఉందండి. గ్యాస్ నుంచి 25,038 మెగావాట్స్, లిగ్నైట్ నుండి 6,620 మెగావాట్స్, అండ్ డీజిల్ నుండి 589 మెగావాట్స్ అనేది ఇన్స్టాల్ థర్మల్ కెపాసిటీ అనేది ఉందన్నమాట ఇండియాలో. అండ్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ కంపెనీ అవుట్లుక్ కనుక చూస్తే ఈ కంపెనీ అనేది 1994 లో ఇన్కార్పొరేట్ అయిందండి. ఇండియాస్ లీడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంగ్లోమెరేట్ అన్నమాట. ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న వరల్డ్స్ లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది కంపెనీకి ఉందన్నమాట. అలాగే ఇండియాస్ లార్జెస్ట్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ కూడా. ఇది థర్మల్ అండ్ హైడ్రో పవర్ జనరేషన్, కోల్ మైనింగ్, సిమెంట్ గ్రైండింగ్ బిజినెస్ చేస్తుంది అనమాట. అలాగే సివిల్ ఇంజనీరింగ్, సిమెంట్, పవర్, రియల్ ఎస్టేట్, ఎక్స్ప్రెస్ వేస్, హాస్పిటాలిటీ, ఫెర్టిలైజర్స్, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ లో కూడా కంపెనీకి ఇంట్రెస్ట్ అనేది ఉందండి. కంపెనీకి 6 స్టేట్స్ లో నైబరింగ్ కంట్రీ అయిన భూటాన్ లో 10,290 మెగావాట్స్ పవర్ జనరేట్ చేస్తూ 13 హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఈ గ్రూప్ 3,300 మెగావాట్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ని కూడా డెవలప్ చేసిందండి. వీటిలో 1,980 మెగావాట్స్ పవర్ స్టేషన్ ఉత్తరప్రదేశ్ లోని బారాలో ఉందన్నమాట. అండ్ కంపెనీ సెగ్మెంట్స్ అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కంపెనీ ప్రైమర్లీ పవర్ జనరేషన్ లో మాత్రమే ఎంగేజ్ అయిందండి, విచ్ ఇస్ ఓన్లీ ద సెగ్మెంట్ అన్నమాట. కంపెనీ నార్త్ కోల్ మైన్ లో అర్మేలియా ఉంది. అలాగే సిమెంట్ గ్రైండింగ్ నుండి టర్న్ ఓవర్ అనేది నిల్ అనమాట. అండ్ ఆంధ్రప్రదేశ్ లో మే 2023 వరకు కూడా శాండ్ మైనింగ్ అనేది చేసింది. కంపెనీ బిజినెస్ ఆపరేషన్స్ లో ప్రెసెంట్లీ 2,220 మెగావాట్ కెపాసిటీతో 3 ఓన్ పవర్ ప్రాజెక్ట్స్ ని ఆపరేట్ చేస్తుందండి. ఈ పవర్ ప్రాజెక్ట్స్ అనేవి ఉత్తరాఖండ్ అండ్ మధ్యప్రదేశ్ లో ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే జేపీ విష్ణుప్రయాగ హైడ్రో పవర్ ప్లాంట్ అండి. ఇదేంటంటే ఉత్తరాఖండ్ లో ఉందన్నమాట. 400 మెగావాట్స్ ఇన్స్టాల్ కెపాసిటీ ఉంది. ఈ ప్లాంట్ జనరేట్ చేసే నెట్ పవర్ లో 88% సప్లై చేస్తుంది అనమాట. అండ్ మిగిలిన 12% అనేది ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కి ఫ్రీగా సప్లై చేస్తుంది. మార్చ్ 2024 లో కంపెనీ అనేది 1627.46 మిలియన్ యూనిట్స్ అనేది పవర్ జనరేట్ చేయడం జరిగింది అనమాట. కరస్పాండింగ్ ప్రీవియస్ ఇయర్ లో ఇది 1910.83 మిలియన్ యూనిట్స్ పవర్ జనరేట్ చేసింది. నెక్స్ట్ ప్లాంట్ ఏంటంటే జేపీ బినా థర్మల్ పవర్ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ కి మధ్యప్రదేశ్ లో 500 మెగావాట్ ఇన్స్టాల్ కెపాసిటీ ఉందన్నమాట. ఇందులో 65% అనేది సప్లై చేస్తుంది. అయితే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ యాక్చువల్ జనరేషన్ తో కంపేర్ చేస్తే 5% వేరియబుల్ కాస్ట్ లో సప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ లో గ్రాస్ ఎనర్జీ జనరేషన్ అనేది 3,328.97 మిలియన్ యూనిట్స్ అండి. అంతకు ముందు ఈ ఇయర్ ఇది 2,979.74 మిలియన్ యూనిట్స్ అనేది జనరేట్ చేసింది అనమాట. అండ్ థర్డ్ ప్లాంట్ ఏంటంటే జేపీ నైగ్రీ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ అండి. ఇది మధ్యప్రదేశ్ లో ఉంది. 1320 మెగావాట్స్ ఇన్స్టాల్ కెపాసిటీ ఉందన్నమాట. 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ లో గ్రాస్ ఎనర్జీ జనరేషన్ అనేది 9,840 మిలియన్ యూనిట్స్ అండి. అండ్ ప్రీవియస్ ఇయర్ లో ఇది 8,036 మిలియన్ యూనిట్స్ అనేది జనరేట్ చేసింది.
సో ఇయర్ ఆన్ ఇయర్ ప్లాంట్ లో గ్రాస్ ఎనర్జీ జనరేషన్ అనేది 1804 మిలియన్ యూనిట్స్ పెరిగిందనమాట. ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ లో ఈ కంపెనీ ఇండియాలోనే లార్జెస్ట్ వాటర్ రీసోర్స్ ప్రాజెక్ట్ అయిన 1450 మెగావాట్ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసిందండి. అలాగే ఏషియాస్ హైయెస్ట్ రాక్ ఫిల్ డ్యామ్ అయిన 1000 మెగావాట్స్ టెహ్రీ డ్యామ్ ను కూడా కంప్లీట్ చేసిందనమాట. అండ్ కంట్రీలో సెకండ్ లార్జెస్ట్ సర్ఫేస్ పవర్ హౌస్ అయిన 1000 మెగావాట్స్ ఇందిరా సాగర్ పవర్ హౌస్ ని కూడా కంప్లీట్ చేసింది. అండ్ లార్జెస్ట్ అండర్ గ్రౌండ్ పవర్ హౌస్ అయిన 1500 మెగావాట్స్ నత్పా జాక్రీ పవర్ హౌస్ ని కూడా కంప్లీట్ చేసిందండి. అండ్ కంపెనీ బిజినెస్ ఆపరేషన్స్ లో కోల్ మైనింగ్, శాండ్ మైనింగ్, సిమెంట్, రియల్ ఎస్టేట్, ఫెర్టిలైజర్స్, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్, స్పోర్ట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే ఎడ్యుకేషన్ అనేవి ఉన్నాయండి. రీసెంట్ ఆర్డర్స్ లో కంపెనీ జీఈ పవర్ నుండి 284.40 క్రోర్స్, అలాగే ఇంకొక ఆర్డర్ 490.50 క్రోర్స్ కి కాంట్రాక్ట్ అనేది రిసీవ్ చేసుకుందండి. అండ్ కంపెనీ ఫైనాన్షియల్స్ కనుక చూస్తే 2021 నుంచి కూడా నెట్ సేల్స్ లో అనేది గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2024 లో 6762 క్రోర్స్ నెట్ సేల్స్ అనేది పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ అనేది 17% పెరిగింది. అండ్ 3 years CAGR అనేది 27% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 2023 మార్చ్ లో కంపెనీ జస్ట్ 55.42 క్రోర్స్ మాత్రమే నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే 2024 మార్చ్ లో అయితే 1021 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. 3 years CAGR అనేది 65% ఉందన్నమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ అనేది 1487% పెరగడం జరిగిందండి. అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక చూస్తే మార్చ్ 2023 లో 5.37% ఉంటే 2024 మార్చ్ లో ఇది 13.91% కి పెరిగింది. అండ్ 3 years CAGR అనేది 39% ఉందన్నమాట. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కనుక చూస్తే 2023 లో 0.83% మాత్రమే ఉండేది. 2024 మార్చ్ లో ఇది 13.33% కి పెరిగింది. 3 years CAGR అనేది 48% ఉందండి. జేపీ పవర్ వెంచర్స్ కన్సిస్టెంట్ గ్రోత్ కి రీజన్ ఏంటంటే సిగ్నిఫికెంట్ ఆపరేషన్స్ అనమాట, అలాగే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అనమాట. కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ అలాగే కాస్ట్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకుంటుంది. అండ్ స్ట్రాంగ్ బిజినెస్ అప్డేట్స్ తో ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ అదర్ ఇన్కమ్ కూడా పెరిగిందండి. కంపెనీ ఫ్యూచర్ అవుట్లుక్ విషయానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్ లో 3200 మెగావాట్స్, అలాగే మేఘాలయలో 720 మెగావాట్స్ ప్రాజెక్ట్స్ యాడ్ చేయాలనుకుంటుంది. అండ్ ఖర్చులను తగ్గించుకోవడానికి, ప్రాఫిటబిలిటీని పెంచుకోవడానికి కంపెనీ తన ఆపరేషనల్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి ప్లాన్ చేస్తుందండి. అలాగే తన సస్టైనబిలిటీని ఇంప్రూవ్ చేయడం కోసం సెవరల్ ఇనిషియేటివ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. అండ్ మనం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక చూస్తే 12,466 క్రోర్స్ ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 14%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.8%, ఫేస్ వాల్యూ అనేది 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 1 రూపీ 72 పైసా ఉంది. కాకపోతే కంపెనీకి డెట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. 4,246 క్రోర్స్ ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీ PE అనేది 34.4 ఉంటే స్టాక్ PE 7.90 ఉందండి. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది 27 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 18 రూపీస్ 20 పైసా ఉందన్నమాట. సో PE రేషియో వైజ్, ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అనమాట. అండ్ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే జూన్ 2024 లో కంపెనీ 1755 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేస్తే జూన్ 2023 లో 1708 క్రోర్స్ పోస్ట్ చేసింది. అండ్ మార్చ్ 2024 లో 1515 క్రోర్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 31% నుండి 45% కి పెరిగింది అనమాట. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే జూన్ 2023 లో కంపెనీ 192 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే జూన్ 2024 లో 349 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ ఉంది, బట్ క్వార్టర్ డీ గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ మన కంపెనీ బ్యాలెన్స్ షీట్ కనుక చూస్తే కంపెనీ రిజర్వ్స్ అనేవి లాస్ట్ 4 years నుంచి కూడా గ్రాడ్యువల్లీ పెరుగుతున్నాయండి. మార్చ్ 2024 కి 4614 క్రోర్స్ ఉన్నాయన్నమాట. అండ్ బారోయింగ్స్ అనేవి కూడా గ్రాడ్యువల్లీ తగ్గుతున్నాయండి. మార్చ్ 2020 లో కంపెనీకి బారోయింగ్స్ అనేవి 6023 క్రోర్స్ ఉంటే మార్చ్ 2024 కి 4246 క్రోర్స్ కి తగ్గిందనమాట. కంపెనీ గ్రాడ్యువల్లీ డెట్ ని తగ్గించుకుంటుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 24% ఉందండి. FI షేర్ హోల్డింగ్ అనేది లాస్ట్ 4 quarters నుంచి గ్రాడ్యువల్లీ పెరుగుతుంది. జూన్ 2024 కి 7.59% ఉంది. అండ్ DA షేర్ హోల్డింగ్ అట్ ది సేమ్ టైం TA షేర్ హోల్డింగ్ అనేది తగ్గుతుంది అనమాట. జూన్ 2024 కి 18.18% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 50.21% ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 18 రూపీస్ 20 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 124% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. 1 year బ్యాక్ ఈ షేర్ అనేది అరౌండ్ 8 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యేది. ఇప్పుడు 18 రూపీస్ కి పెరగడం జరిగింది అనమాట. సో ఇన్ కన్క్లూజన్ ఏంటంటే లాస్ట్ 4 years నుంచి కూడా కంపెనీ సిగ్నిఫికెంట్లీ గ్రో అయిందండి. పెరుగుతున్న పాపులేషన్, ఫాస్టర్ అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఇండియాలో ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేది పెరిగే అవకాశం ఉంది.
అండ్ కంపెనీ మేనేజ్మెంట్ కూడా కమింగ్ ఇయర్స్ లో కాస్ట్ ని కంట్రోల్ చేయడానికి, ప్రాఫిటబిలిటీని పెంచడానికి, అలాగే అప్పుల్ని తగ్గించడానికి ట్రై చేస్తుంది అనమాట. ఫ్యూచర్ లో డెట్ ఫ్రీ కంపెనీగా మారి ఆపరేషన్స్ నుండి హై క్యాష్ జనరేట్ చేయాలని కంపెనీ అనుకుంటుందండి. సో ఇదండి జేపీ పవర్ కంపెనీ ఓవర్ వ్యూ, ఫైనాన్షియల్ హైలైట్స్, అలాగే ఫ్యూచర్ అవుట్లుక్ అన్నమాట. మరి జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ అండ్ దాని ఇండస్ట్రీ ఫ్యూచర్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ జీకే వైర్కే పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈరోజు జీకే వైర్కే పోర్ట్ఫోలియో 0.27% పెరగడం జరిగిందండి. టోటల్ గా 6,340 రూపీస్ లాస్ లో ఉంది. ఈరోజు టాప్ యూజర్స్ లో పెన్నార్ ఇండస్ట్రీస్ 1.49% తగ్గింది. అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ అనేది 1.45%, సోలార్ ఇండస్ట్రీస్ 1.16% తగ్గడం జరిగింది. అండ్ టాప్ గెయినర్స్ లో కనుక చూస్తే హిందుస్థాన్ కాపర్ అనేది 3.86%, ఎన్ఎండిసి 3.35%, నవా లిమిటెడ్ 3.30%, మోర్పెన్ 2.23% అండ్ గార్డెన్ షిప్ బిల్డర్స్ అనేది 1.24% పెరగడం జరిగింది. ఈరోజు జీకే వెలికప్ సంబంధించి నేను ఎటువంటి పొజిషన్స్ కానీ ట్రేడ్స్ కానీ చేయలేదండి. ఏమైనా చేస్తే మాత్రం టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.